భగవంతుడు జఠరాగ్ని రూపంలో కూడా మన తీసుకున్న ఆహారాన్ని అరుగుదల చేసి మిగతా శరీరానంతటికి శక్తిని సరఫరా చేస్తున్నారు భగవంతుడు. ఎవరైతే ఈ జఠరాగ్ని మందగిస్తుందో వాళ్ళకు శరీరంలో చాలా రోగాలు వస్తాయి. వాళ్ళకు జీర్ణశక్తి తగ్గిపోతుంది, అన్ని రకాల రోగాలు వస్తాయి. చూడండి, ప్రాణుల దేహాలందరి జఠరాగ్ని కూడా నేనే. ప్రాణ అపాన వాయువులతో కూడి మనం శ్వాస తీసుకుంటున్నాము, ప్రాణవాయువు అపాన వాయువు విడుస్తున్నాము. వీటన్నిటి తీసుకునే ఆహారం అంతా జీర్ణం కావడానికి జఠరాగ్ని జీర్ణ రసాలు ఉత్పత్తి చేస్తున్నారు భగవంతుడు. ఈ విధంగా 4 రకాలైన ఆహార పదార్థాలు భగవంతుడికి మనం 4 రకాలైన ఆహార పదార్థాలు నివేదిస్తాము. చప్పరించబడేవి, నమిలేవి, పీల్చబడేవి, తాగబడేవి, ఇలా 4 రకాలైన ఆహార పదార్థాలన్నీ భగవంతునికి సమర్పిస్తాము. అవన్నీ కూడా జీర్ణం కావాలంటే భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉండి ప్రతి జీవి హృదయంలో, దేహం పొందిన జీవి హృదయాల్లో భగవంతుడు పరమాత్మగా ఉంటారు. జఠరాగ్ని రూపంలో వాటన్నింటినీ జీర్ణం చేసి శక్తిని ఇస్తున్నారు.